కానీ ఎడవ పొద్దున్నే వేసి ఇది సద్దంగా వ్యవహారం గాలిపోలే కోసం ఊళ్ళో పెట్టుకున్నారు కూడా అయిపోయిందండి బాబు. ఈ పొగాది ఎవరు కొట్టుకున్నావా? చిన్న కాపుగారు కొట్టుకున్నావా? పెద్ద కాపుగారు కొట్టుకున్నావు ఎదవా? చిన్న కాపుగారు కొట్టుకున్నావా ఎదవా? ఆయన మొత్తం పరిసరాలు పొగాకు. నేను పెద్ద కాపుగారు కొట్టుకొని 50 రూపాయలు ఇచ్చాను. ఇది తెచ్చా నా కుర్చీ కదా బాబు. నేనే నేను నా కుర్తా లేదు, నా కుర్చోలే. రే బాగుందే ఈ చుట్ట మీ చిన్నప్పుడు మండవా పెద్దప్పుడు మండవా? పెద్దప్పుడు ఎక్కవా చుట్టుడు కాల్చా సొల్లు సొల్లు చిన్నప్పుడు ఎక్కవా? దానికి ఇంత ఇంత రావడానికి పొడుగుండాలి. రే నూగుడు 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 మన కర్ణం గారు లేడు. కర్ణం గారు ఆ కర్ణం గారు నూగుడులు ఒక చెప్పురు గుడికి అంటించామనుకో సురసురసురమంట నూగుళ్ళన్నీ తగిలాడు పోతాయి. పని చేయి. మన అత్తులు కాలబట్టలేదా? గుడిసెలు ఉన్నాయి పక్కన ఎర్రగా కాల్చి ఆ చెవులు గుడిసుకి అంటించామనుకో పైగా గుడిసెలన్నీ తగిలాడిపోతాయి. నేను గుర్తుపడ్డాను ఎదవా నిజం అనుకున్నావా? పట్టుబడి చూస్తాను. ఈ సొంత కాల్చుకుంటూ గాలి మా ఊరు రాజు గారు 100 పుల్ని నిలువుగా చీల్చి చంపి పుల్లిగా పుల్లు రాజు అయ్యాడు. అసలు రాజే ఊరి మీద పడి మనుషుల్ని పశువుల కింద పుల్లయాలని ఏం చేయలేక ఎవడైనా పుల్లయాన్ని చంపేస్తే అర్ధరాత్రి ఇచ్చి ఏకైక కుమార్తె చెల్లి చేస్తాడు. నేను కానీ పుల్లయాన్ని చంపేదనుకో కమరాయుడా కదరి నరసింహుడా నేను ఎప్పుడు గురించి చెప్తాను. రాజుగారికి అల్లుడిని ఎప్పుడు అవుతాను? అయిపోతాను బాబో
అయిపోతాను అయిపోయాను అయిపోతా రాజుగారి కల్లుడు రాజుగారి కల్లుడు కంటే బుచ్చి కంటే చక్కనైన చిన్న దంట కంటే బుచ్చి కంటే చక్కనైన చిన్న దంట అయిపోతాను బాబో అయిపోతాను అయిపోయాను. నేను పుల్లాయని చంపేసి రాజుగారి కల్లుడైతే రాజుగారి కూతుర్ని గదిలోకి తీసుకెళ్ళి తలుపేసి పరుపు మీద పరుపు నీటి మీద చేసి అయిపోయి దుప్పటి కాళ్ళ దగ్గర నుంచి తల వరకు తప్పుకుంటే ఉంటుంది. స్వర్గమే స్వర్గంరా బాబోయ్. నా పెండం నా లచ్చి ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది, ఎక్కడెక్కడ వేసుకోండి. అదే బాబా బట్టలు బట్ల దాన్ని పోకేసుకుంటాను. లచ్చి దాన్ని ఇవాడు ఎర్ర తీసి పెట్టేస్తా. ఏంటా కర్ర కర్ర సూర్లు అయ్యి బాబా దాన్ని పట్టుకోడదండి బాబా. మొప్ప ఆ చెరువులో చేపదండి బాబా. మొప్ప నా తోబుట్టు ఇప్పుడే చెప్ప నా దాని కూర్చున్నా దాన్ని ఎల్లి చేసుకోవాలరా అంది. ఎర్రగా బుర్రగా బొద్దుగా ఉంది. నాకు సరిపోద్దని చేసుకుంటే మొప్ప అన్నాను. 3 షరతులు పెట్టాలా అవి ఒప్పుకోవాలి అంది. షరతులుగా పెట్టుకో అన్నాను. ఒక షరతు చెప్పిందండి. ఒరే తమ్ముడా తమ్ముడా చెప్పనప్ప లచ్చి నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత దాన్ని తిడితే నన్ను తిట్టున్నట్టే చెట్టలు నొప్పానండి. రెండో చెత్త పెట్టింది. ఏంటా ఒరే తమ్ముడా తమ్ముడా దాన్ని కొడితే నన్ను కొట్టినట్టే అయినా దాన్ని కొట్టవలసిన అవసరం నాకేమన్నా. చెప్పండి మీరే చెప్పండి. దాన్ని ఎందుకు కొట్టాలా? కొట్టలు తప్పన్నాను. 3వ ముక్కలు వెళ్ళాడు బాబా చెప్పాడు. మనకి చెప్పండి చెప్పాడు. ఒరే తమ్ముడా తమ్ముడా చెప్పే లోప లచ్చి నువ్వు ముడితే నన్ను ముట్టునట్టారో. ఈ 2 ముక్కలు గబగబా సరేనప్ప అన్నాను. 3వ ముక్కలు సరేనప్ప అన్నానండి. మా పిల్లలు ఎలా పుడతారండి? ఎలా పుడతారు? పెళ్ళయింది. అదే 3వ రోజు గర్భధానం అదే స్వామి అత్తిన కాలం వాటికి వెళ్ళి మొహం చేసుకుంటున్నాను. అందులో గవర్నర్ వీరయ్య గారు 4th థాట్ కల్పిస్తూ ఒరే చెప్పాడు రారా అన్నాడు. అయ్యి బాబు నేను రానండి నాకు గర్భధానం ఉందండి అన్నాను. అరే ఒక డొక్కేసుకుంటే ఎక్కేద్దా అన్నాడు. ఏంటా నిస్సా సరే పెద్ద అని చెప్తున్నాడు అని ఒక డొక్కేసుకున్నానండి. డొక్కు మీద డొక్కు 10 డొక్కులు వేసుకున్నాను. ఇంటికి వెళ్తున్నానండి. అప్పన్న తన మన అందరికి కన్నానన్న అప్పన్న తన మన అందరికి కన్నానన్న దానిలోని నోటు నిజం కన్నుకుని వస్తుందన్నా దానిలోని నోటు నిజం కన్నుకుని వస్తుందన్నా అందరికి కన్నానన్న అప్పన్న తన మన అందరికి అని ఇంటికి వచ్చినప్పటికి మొప్ప దెయ్యంలాగా కుర్చీ పెట్టేసి కుర్చీ పెట్ట కాలు
గుమ్మర గట్టిగా పెట్టుకుని కూర్చుందండి. ఇదేంటి లోనకన్నా కూడా కాలడ్డం పెట్టుకుందని ఆ కాలు దూకేసి గదిలోకి వెళ్ళిపోయాడు. నా పెళ్ళం నా వచ్చి సాపత్తి వేసి పడుకున్నాడు. సరే నేను కూడా సాపత్తి వేసి దాని పక్కన పడుకున్నాను. ఆయన బయటకు వచ్చేసింది, నేను బయటకు వచ్చేసాను, అది లోపలికి వచ్చేసింది. నేను బయట, అది లోపల, నేను లోపల, అది బయట. మాకు ఎలా కనపడుతుందో చెప్పండి. సరే దాని ఏ విధంగా కొట్టాల్సిందే. ఎప్పుడు చూడాలన్నా నిద్ర వచ్చేస్తుంది నాకు. లేచింది నిద్ర లేచింది మహిళ, లేచింది నిద్ర లేచింది మహిళ. పట్టణాలలో ఉద్యోగాలు అది ఏమని అన్ని రంగములా, అది ఏమని అన్ని రంగముల పదవీరుల ఎదురించారు, నిరుద్యోగులను పెంచారు. లేచింది నిద్ర లేచింది, లేచింది నిద్ర లేచింది. ఎప్పుడో చెప్పెను ప్రేమనదాలు, అప్పుడే చెప్పెను బ్రహ్మం గారు. ఎప్పుడో చెప్పెను ప్రేమనదాలు, అప్పుడే చెప్పెను బ్రహ్మం గారు. ఇప్పుడే చెప్పుగా ఇది పోపులెమ్మా, ఎప్పుడే చెప్పుగా ఇది పోపులెమ్మా. విసన్న చెప్పిన వేదం కూడా లేచింది నిద్ర లేచింది మహిళ. లేచింది నిద్ర లేచింది మహిళ. అయ్య బాబు, ఈ పాట పాడుకుని నిద్ర వచ్చేస్తుంది. మా తాత ఒరే తిప్ప, నీకు కానీ నిద్ర వస్తే కిట్టమ్మ అని పాట పాడుకోమన్నాడు. ఆ పాట పాడుకుని అది వచ్చినా సరే, లేకపోతే ఆ మార్గం మధ్య ఆ బట్టి మూత నిద్రకెళ్ళి కాలు వంటి పైకి వెళ్ళి పడుకున్నాను. కిట్టమ్మ గోపాల బాల, కిట్టమ్మ కిట్టమ్మ గోపాల బాల, కిట్టమ్మ గోపాల గజ్జలు కట్టి వేళ పురాలు పెట్టి, తనకు గజ్జలు కట్టి వేళ పురాలు పెట్టి, పొద్దుగా కట్టి ముద్దాల సొంత పెట్టమ్మ గోపాల బాల, కిట్టమ్మ బాల కుమార కిట్టమ్మ గోపాల బాల, కిట్టమ్మ.
మెత్తని చోటు చూసి పుట్టిందయ్యా గండ సీమ పెద్దమ్మ. ఓ బాలనారా పెద్దమ్మ, బాలనారా కుమారారా పెద్దమ్మ, ఓ బాలనారా పెద్దమ్మ. నా పెళ్ళం వచ్చి రాలేదు. అది వచ్చిందా సరే మూట తలకింద పెట్టుకుని కాళ్ళు పైకి రత్నం గారు లేగాలి. డబ్బులు ఒక కళాభిమాని నా చెప్పడు తక్కే వెంకటరత్నం ఆర్టీసీ యువన వారికి ఆయన అందరూ తెలుసు, నాకు వందలు చేస్తున్నారు. వారికి మా కళాభివందనాలు. డబ్బులు ఇంకో 100 తీసుకో.